హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య పంజా. నేను ఈరోజు చూపించబోయే వీడియో ఫిష్ కర్రీ చేసుకోవడం. ఇందులో స్పెషల్ ఏంటంటే నేను కట్టెల పొయ్యి మీద ఈ కర్రీని ఎలా వండుతున్నామో చూపిస్తున్నాను. అందుకోసం మనం ముందుగా ఈ ఫిష్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, అలాగే లవంగాలు అన్నీ మిక్స్ చేసిన పొడి వేసుకోవాలి. వీటితో పాటు చిటికెడంత పసుపు వేసి ఒక స్పూన్ నూనె వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఒక్కలకి బాగా పట్టేలా చూసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేయడం వలన కర్రీ అనేది బాగా టేస్టీగా వస్తుంది. అలాగే కారం, ఉప్పు అనేటివి కూడా ఒక్కలకి బాగా కలవడం వలన ఇవనేటివి టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని వాటిలో నూనె వేసుకొని చిన్న పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని అందులోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. మీ దగ్గర లేకుంటే నార్మల్గా వదిలేయచ్చు. ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఆనియన్స్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేటివి దూరగా వేగాక మనం కొంచెం పసుపు వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్నాక మన ఫిష్ ముక్కలు అనేటివి ఇందులోకి వేసేసుకోవాలి. అది కూడా కొంచెం స్పేస్తో వేసేసుకోవాలి. ఎందుకంటే అన్నీ కాలాలి కాబట్టి మనం ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చాక వీటిని మళ్ళీ రివర్స్లో వేసుకొని ఉడికించాలి. ఇలా చేయడం వలన ఫిష్ ముక్కలు అనేటివి బాగా ఉడుకుతాయి. ఈ ఫిష్ ముక్కల్ని 1-2 సార్లు మరలేసుకోవాలి. అంతకంటే ఎక్కువ సార్లు చేస్తే వాటిలోని ఉన్న ముళ్ళులన్నిటివి బయటికి వస్తాయి. సో కర్రీ అనేది టేస్టీగా రాకుండా ఉంటుంది. అందువలన మనం 1-2 సార్లు మరలేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం వేగాక వీటిలోకి మనం చిన్న నిమ్మపండు అంత చింతపండు రసాన్ని తీసుకొని వీటిలోకి పోసేసుకోవాలి. అది ఒక చిన్న గ్లాసుడు అయితే సరిపోతుంది. మీకు ఎక్కువగా పులుసులాగా ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా పోసుకోండి. లేదు కొంచెం ఫ్రై టైప్లో కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా పోసేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే మీరు మొత్తానికి పోయకుండా సరిపోతుంది. అలా కొద్దిసేపు ఉంచి తీసేసుకోవడమే, అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.